బ్రదర్ బ్యానమ్ అంటాడు మెసేజ్లో, ఓ వండర్ఫుల్, నీ భార్య ఎన్ని సంవత్సరాలకైనా నువ్వు మొదటిసారి ఆమెను చూసి ప్రేమలో పడి ఆమెతో నువ్వు హనీమూన్ గడిపావు చూడు, ఆ హనీమూన్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా నీ భార్యతో నీకు ఆగిపోకూడదు, నీ భర్తతో నీకు ఆగిపోకూడదు అన్నాడు ప్రవక్త. అది ఎవరికి ఉంటుందో తెలుసా? నిజంగా రెవల్యూషన్, ఈమెవరో కాదు నా శరీరము, ఈయనెవరో కాదు నా శిరస్సు అనే రెవల్యూషన్ ఉంటుంది చూడు. వాళ్ళిద్దరు రెవల్యూషన్ పైన, ప్రత్యక్షత పైన కట్టబడతారు చూడు, వాళ్ళ మధ్యలో అది ఉంటుంది అక్కడ. ప్రవక్త అంటాడు, సాధారణంగా స్త్రీల శరీరాలు పెళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు కన్న తర్వాత, ఆమె పిల్లలు కన్న తర్వాత ఆమె లావ్ అయిపోతుంది, ఆమె బాగా లావ్ అయిపోతుంది, ఆమె పిరుదులు పెరిగిపోతాయి. ప్రవక్త చెప్పాడు ఇదంతా, ఆమె శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అయినను నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఆమె ఎంతో సన్నగా ఎంతో అందంగా కనబడింది చూడు, అలాగుననే పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక కూడా అలాగుననే నీ దృష్టిలో కనబడాలా కానీ మారడానికి వీల్లేదు. అలానే భర్తలు కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళు పెళ్ళిగా అయ్యేటప్పుడు మంచి సన్నగా చక్కగా ఎలా ఉంటారంటే మంచిగా బొజ్జ లేకుండా బొర్ర లేకుండా ఎంతో చక్కగా లావుగా కాకుండా బాగుంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు కన్నా తర్వాత ఎట్లా కనబడతారు? బొర్ర ముందుకు తనకొస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇక వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. అయినా నీ భర్త నీకు ఎట్లా కనబడాలంటే, నీవు పెళ్లి చేసుకునేటప్పుడు నీ భర్త ఎంత అందంగా నీకు కనబడ్డాడో, పెళ్ళైనాక ఇద్దరు పిల్లలను పుట్టిన తర్వాత కూడా ఆ బొర్ర ముందుకు దనుకొచ్చినా, ఆ బట్టతలు వచ్చినా, లేకపోతే ఇంకేం జరిగినా మార్పులు అయినా నీ భర్త నీకు అలాగునే అంత అందమైన వాడుగానే కనబడాలి అన్నాడు ప్రవక్త. మెసేజ్లో అంటాడు, నెవర్ సీజ్ యువర్ హనీమూన్, నీ హనీమూన్ ఎప్పుడు కూడా ఆగిపోకూడదు అన్నాడు. ఇక్కడ హనీమూన్ అంటే శారీరక సంబంధమైనది కాదు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఒకటండి, భార్య భర్తల గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, శరీరం ఒక శరీరముగా ఉండేదానికంటే ముందు ఆత్మ ప్రాణం ఒకటే ఉన్నదని గుర్తుపెట్టుకోవాలా. భార్య అయినా భర్త అయినా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఆయనలో ఆత్మలో ఆత్మ, ప్రాణములో ప్రాణం. భర్త ఏమనాలంటే, ఆమె ఎవరో కాదు, నా ఆత్మలో ఆత్మ, నా ప్రాణములో ప్రాణం. అది గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఆ రెవల్యూషన్ నీకు ఉన్నదనుకో, ఆ బయలుపాటు కనుక భార్య భర్తల మధ్యలో అది ఉన్నదనుకో, నీ భార్యతో మరియు నీ భర్తతో ఉన్న ఆ ప్రేమ సంబంధాలు ఎన్నడూ పక్కదారి పోవు, ఎన్నడూ అవి పక్కదారికి వెళ్ళవు. ఎన్ని రకాలుగా సాతానుడు నిన్ను శోధించినా, ఎన్ని రకాలుగా, ఎందుకంటే ప్రాఫిట్ ఓ మాట అంటాడు, శోధన ఖచ్చితంగా వస్తుంది ఎవరికైనా, స్త్రీకైనా పురుషుడికైనా. కానీ శోధన రావడం పాపం కాదు, శోధనలో పడిపోవడం పాపం. శోధనలో పడిపోవడం పాపం. అర్థమైంది అందరికీ మాట? శోధన రావడం పాపం కాదు, శోధనలో పడిపోవడం పాపం. సో సాతానుడు నిన్ను శోధిస్తాడు, శోధించడం కాదు, కానీ నువ్వు అందులో పడొద్దు. నువ్వు అందులో పడకుండా ఉండడం కోసమే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు మనకు.